ఏం కావాలి? ప్రాక్టీస్ టైం క్యాంప్స్ అరేంజ్ చేయమని చెప్పాను సార్. ఇక్కడ ఒకసారి ప్రాక్టీస్ టైం స్కూల్లోనా బయట? బయట మున్సిపల్ గ్రౌండ్. ఏం కావాలి? నెట్స్ సరిగ్గా లేవు, ఇంకా క్యాంప్స్ కూడా అరేంజ్ చేయాలి సార్. ఎలా చేయొచ్చు? మీ సజెషన్స్ ఏంటి? ఏం కావాలి వాళ్ళకి? అంటే టైం ఎక్కువ ఆడాలి అంటే టైం ఎక్కువ పట్టాలి సార్. అవును, కాదు ఇలాంటి అలాగే మన స్కూల్లో మనం తక్కువ టైం అలా ఎందుకు డిఫరెన్స్ ఎందుకు? గర్ల్స్ తక్కువ టైం ఎందుకు? ఎక్కువ మంది బాయ్స్ ఎక్కువ మంది వస్తారు సార్. వాళ్ళకి సిస్టమ్స్ ఇందాక నేను ఒక మూడు తరగతుల విద్యార్థులతో మాట్లాడుతుంటే చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మేము క్రికెట్ టీం ఉన్నాం, మేము 12 మంది, మాకు టైం ఇవ్వట్లేదు, మాకు ఆడుకోవడానికి సరిపోవట్లేదు, మాకు కెరీర్గా మాకు స్పోర్ట్స్గా మేము అభివృద్ధి చెందాలి క్రికెట్లో అంటే నెట్స్ బాయ్స్కి ఇస్తారు కానీ మాకు అమ్మాయిలకి ఇవ్వట్లేదు అనే దృష్టి ఉంది. ఆ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇవన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడితేనే తెలుస్తాయి. అలాగే బస్సు ఒకటి కలెక్టర్ గారు నా దృష్టికి చాలా కీలకమని చెప్పారు. గత ప్రభుత్వం చాలా స్కూల్స్ని విలీనం చేసేయటం వల్ల ఈ ఆడపిల్లలు స్కూల్స్కి వెళ్ళలేకపోతారు, దూరంగా ఉండే స్కూల్స్కి. అంటే దానికి ఒక అన్ని మండలాలకు కలిపి కొన్ని గ్రామాలకు కలిపి ప్రత్యేకంగా ఒక వెహికల్ సదుపాయాలు ఏం చేయాలనేది నేను కలెక్టర్ గారికి వచ్చే మన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న దానికి కూడా ఒక పరిష్కారం వెతుకుతాం.